ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ అవినీతి అంశాన్ని పక్కన పెట్టి తమపై విమర్శలు చేయడం దారుణమన్నారు. కోకాపేటలో జరుగుతున్న కంపెనీ అవినీతి విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆధారాలతో వెల్లడించారని గుర్తు చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ 2 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి పాలై కూడా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హరీష్ రావును విమర్శించే స్థాయి ఆయనకు లేదని, తన స్థాయిని మరిచి మాట్లాడడం మంచిది కాదన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5 మున్సిపాలిటీలను కోల్పోయిందని, ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. స్థానిక మంత్రి కుమార్తె పెళ్లి పేరుతో వసూలు చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. మార్కెట్ కమిటీ, దేవాదాయ శాఖ చైర్మన్ పదవులు, ఎన్నికల సమయంలో సీట్ల పంపకాల్లో వసూలు జరిగాయని ఆరోపించారు. నమస్కారం. మొట్టమొదలు సోదరులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీతో కలవడం, 2.5 సంవత్సరాలు అవుతుంది మీతో ప్రెస్ మీట్లో పాల్గొనక. సకాలంలో వచ్చి ప్రెస్ మీట్కు రావడం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద చేసిన కామెంట్ గురించి మొట్టమొదలు చెప్పడం జరుగుతుంది. ఆయన శాసనసభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ మీద అన్ని ఆధారాలతో అసెంబ్లీలో లేవనెత్తినందుకు, దాంతోపాటు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా హైదరాబాద్కు హైటెక్ సిటీకి సమీపంలో కోకపేటలో నడుస్తున్న క్రెషర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్, దాని విషయంలో పెద్దలు హరీష్ రావు గారు అన్ని ఆధారాలతో అసెంబ్లీ సభ ముందు పెట్టడం జరిగింది. దాంతోపాటు అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు మహిపాల్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేసుకొని 30 రోజులు జైల్లో పెట్టిన సంగతి గిట్ట ఆయన లేవనెత్తడం జరిగింది. దాని మీద కాటా శ్రీనివాస్ గౌడ్ వారి బృందము నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో కాటా శ్రీనివాస్ చేసిన కామెంట్ అంతా ఫేక్. ఆయనకు ఆలోచన లేకుండా 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయి ఏమాత్రం నియోజకవర్గం మీద అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా ఆలోచనతో అడుగులేయాలి. ఒక నేషనల్ పార్టీకి వెళ్ళి 2 సార్లు ఓడిపోయి ఫేక్ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని సరి చేసుకొని విరమించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. దాంతోపాటు హరీష్ రావు విషయంలో మాట్లాడము ఒక శోచనీయం. ఎందుకంటే హరీష్ రావు స్థాయి ఇక్కడ, నీ స్థాయి ఇక్కడ, నా స్థాయి ఇక్కడ. ఉద్యమాలలో కీలక పాత్ర వహించి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్తో పాటు ఆయన లాఠీ దెబ్బలకు జైలుకు పోయి ఎన్నో రకాల అవస్థలు పడి తెలంగాణ సాధించిన దాంట్లో మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడము నీ స్థాయి కాదు. నీ స్థాయి లెవెల్లో మాట్లాడండి. దయచేసి స్థాయి లెవెల్లో మాట్లాడాలి, పద్ధతితో మాట్లాడాలి రాజకీయాలలో. కాబట్టి నీ స్థాయిని మించి మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారు. మొన్ననే మున్సిపల్ ఎలక్షన్లో 5 మున్సిపాలిటీలు 2 చెంపలు వాయగొట్టింది ప్రజలు. వాస్తవమా కాదా? దాంతోపాటు
యువకుడు ఉత్సాహవంతుడు అని సర్పంచ్గా గెలిపిస్తే 2 సంవత్సరాలకే చెక్ పవర్ తీసేసి రిమూవ్ చేసింది అప్పుడున్న అధికార యంత్రాంగం. 2 కోట్ల రూపాయలు ట్రెజరీ డబ్బు మిస్యూజ్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయడం కాదు, రిమూవ్ చేసి పడదగింది. పార్టీ నుంచి తొలగించింది, మన పదవి నుంచి తొలగించింది. ఇది వాస్తవమా కాదా మీ అందరికీ తెలుసు. ఒక సర్పంచ్గా నిలకడగా పరిపాలన చేయని వ్యక్తివి నువ్వు 2 సార్లు టికెట్ ఇస్తే నీకు ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకే ఓడగొట్టింది. కాబట్టి ఆ విధంగా మాట్లాడడం సరికాదు. మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆధారాలతో సహా ఆలోచన చేసి మాట్లాడవలసిందిగా నేను సలహా ఇస్తున్నా శ్రీనివాస్ గారు. మేము మా విషయానికి వస్తే 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. ట్రేడ్ యూనియన్ లీడర్గా, 95లో ఎంపీటీసీగా, 2001లో మండల ప్రెసిడెంట్గా, 2018, 14, 18, 23లో ప్రజల ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో కంటిన్యూగా ఆశీర్వదిస్తూ ఉన్నారు, ప్రజాసేవ చేస్తూ ఉన్నాం. నేను ఎమ్మెల్యే కావడానికి, లీడర్ కావడానికి 100 ఎకరాలు అమ్మేసిన. అది ప్రజలకు తెలుసు. ఆధారాలతో సహా నేను చూపిస్తాను. ఈరోజు నియోజకవర్గంలో పటంచెరు అంటే ఒక మినీ భారతదేశం. సెక్యులరిజం, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలను గౌరవించే మన ప్రాంతం. మందిరాలు కట్టినాం, చర్చిలు కట్టినాం, మసీదులు కట్టినాం. ఏ క్యాస్ట్కు సంబంధించిన వారికి కోరిక మేరకు వాళ్ళ మతాన్ని గౌరవిస్తూ ఇది నిన్న మైనింగ్ మీద మాట్లాడడం జరిగింది. మైనింగ్ విషయానికి వస్తే నాకు 2010లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నేను మండల ప్రెసిడెంట్ ఉన్నా. 2000 అయిపోయేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొద్దుగాల పోతే సాయంత్రం వరకు ప్రొసీడింగ్ ఇప్పించిండు. 2027 వరకు 15 ఎకరాల ల్యాండ్ కోరి అలాట్మెంట్. దాని కాపీ, అలాట్మెంట్ కాపీ మీకు పంపిస్తానే. దానికి సంబంధించిన లీజ్తో మాకంటే మొదలు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ 40 కిలోమీటర్ల దూరం మన బిహెచ్ఎల్ నుంచి సంగారెడ్డి వరకు, ఇక్కడ చందానగర్ నుంచి సంగారెడ్డి వరకు అప్పుడు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వారు రోడ్ వర్క్లో వాళ్ళకు కోరి అలాట్మెంట్, టెంపరరీ కోరి అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అయిపోయిన తర్వాత అదే కోరి మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని మనము మేము ఎన్నిసార్లు చెప్పినా ఫిట్ మెజర్మెంట్ ఎంత కొట్టినాం అనేది ఫిట్ మెజర్మెంట్ చేసి మాకు చూపాలని చెప్పినాం. చూపలేరు. మా కంపెనీ సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై ప్రోగ్రెసివ్ కంపెనీకి చేసిన కంపెనీ వాళ్ళకి అన్ననే మాకు ఇచ్చారు, అదే కోరి ఇచ్చారు మాకు. దాన్ని మనము ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వారు చేసిన దాని పక్కన మేము కొట్టినాం. కొట్టిన తర్వాత 2010లో అలాట్ అయితే 2015-16లో మేము దాన్ని వర్క్ స్టార్ట్ చేసాం. 5-6 నెలలు మేము వర్క్ స్టార్ట్ చేయలేదు. దాన్ని మనము జిల్లా మంత్రి ప్రెషర్తో వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చి ఇష్టానుసారంగా కోరీలు నడుపుతున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి మన మీద రాత్రి కేసులు బుక్ చేసి ఒకటే రోజు 11 కేసులు, మైనింగ్ కేసులు, ఐటీ కేసులు, ఈడీ కేసులు, ఇరిగేషను, పొల్యూషను, అన్ని కేసులు మనకు పడ్డది
30 కోట్ల రూపాయల పెనాల్టీ, 10 times 300 కోట్లు అది 10 times ఎక్స్ట్రా వేసారు. అది రాష్ట్రం మొత్తంలో 500 మందికి ఇట్లా పెనాల్టీ వేసారు. 500 మందికి ఇలా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, బిజినెస్ మెన్లు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో మనం ఒకరు. ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎవరి పేరు మీద ఉన్నదో కోరి, మసూదన్ రెడ్డి పేరు మీద ఉన్న కోరిని మీద బట్టి జిల్లా యంత్రాంగాన్ని ప్రెషర్ చేసి రాత్రి అరెస్ట్ చేసి దాన్ని 30 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఆ మాట మన అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది హరీష్ రావు గారు. దాని మీద ఎటువంటి ఎంక్వైరీ చేసినా అదే ఉంటుంది. దాన్ని మనము మైనింగ్ విషయానికి వస్తే కేసులు బుక్ అయిపోయినాయి. కేసులు బుక్ అయిన తర్వాత జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడం జరిగింది. కోర్టుకెళ్ళి 3 వారాల లోపల రీసర్వే చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ చేసింది. 3 వారాల లోపల రీసర్వే చేసి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎంత కొట్టిరు, మీరెంత కొట్టిరు అనేది ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కొట్టిన కోరిని ఆ ఫైలే లేకుండా చేపించిండు. ఎవరు? జిల్లా యంత్రాంగంతో జిల్లా మంత్రులు. అది 4 మాటలు పోయినా రైట్ ఇన్ఫర్మేషన్ కింద పెట్టినా ఫైల్ దొరకలేదు. ఇప్పుడు మెదక్ పోయి సంగారెడ్డి వచ్చింది. అప్పుడు ఎక్కడ ఫైల్ లేకు, ఆ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్కి అలాట్ చేసిన టెంపరరీ అలాట్ చేసి ఎన్ని రోజులు కొట్టిరు, ఎంత కొట్టిరు అనే దాని మీద ఫైలే లేదు. నేను అది తీసేసి మాది మెజర్మెంట్ చేయమంటున్నాం. ఆ విషయం దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ చాలాసార్లు కలిసినాం, జిల్లా అధికారులను కలిసిన తర్వాత దాని విషయంలో మీరు డబ్బులు కట్టండి. ఫస్ట్ రాష్ట్రం మొత్తం ఒక జీవో తీసిరు, 1 time సెటిల్మెంట్ అని 52 కోట్లకు సెటిల్మెంట్ చేసిరు. అది 352 కోట్లకు సెటిల్మెంట్ చేసిరు. అంటే నా ఒక్కరిని చేయలేరు, స్టేట్ మొత్తం. స్టేట్లో ఎవరెవరికి పెనాల్టీ పడ్డాయో ఎంత పడ్డో దాన్ని బట్టి డివైడ్ చేసి 52 కోట్లు మాకు పెనాల్టీ వేసిరు. నేను 52 కోట్లు కట్టాను. కోర్టుకి వెళ్ళి 3 వారాల లోపల సర్వే చేయమని సర్వే రిపోర్ట్ ఇస్తే ఎంతో అక్కడ తప్పు జరిగితే ఎంబడే కట్టేస్తా. తప్పు జరిగితే కరెక్ట్ మెజర్మెంట్ చేయండి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ మెజర్మెంట్లు చేయకుండా అది కోర్టు ద్వారా అది న్యాయస్థానంలో ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నప్పుడు దాని జడ్జిమెంట్ రాకముందు దోషి అనడానికి నువ్వెవరు? దోషి అని నిర్ధారించడానికి ఎవరికున్న హక్కు? కోర్టు డిసైడ్ చేసిన తర్వాత దోషి అంటే దోషిస్తారు, మరి ఏది ఉంటే ఆ రిజల్ట్ ఇస్తారు. దానికి కట్టుబడి ఉండాలి. కోర్టు కట్టుబడి డైరెక్షన్ ఇస్తే కోర్టు రీసర్వే చేయమని చెప్పి సర్వే చేయమంటే సర్వే చేయరు. వాళ్ళ మీద ప్రెషర్ చేయనియరు. కళ్యాణ్ రెడ్డి చెప్తాడా నా సెల్తో? కళ్యాణ్ రెడ్డి మన హైదరాబాద్ వచ్చి పార్టీలో గొలగొట్టనన్నాడు. మా అల్లుడు మా అక్క కొడుకు జంగారెడ్డి పేరు కూడా తీసుకున్నాడు. దానికి మీకు సంబంధం ఉందన్నాడు. సంబంధం ఉన్నట్టు ఒక చిన్న కాగితం ముక్క కానీ డాక్యుమెంట్ కానీ ప్రూవ్ చేయమని. మాకు సంబంధం ఉన్నట్టు పొద్దుగాల మాట్లాడినా చెప్తలేడు ఆయన. మాకు సంబంధం లేని ఇష్యూ మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయ అనుభవం లేకపోతే హెచ్ఎంటీ వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు, పోయి కోచింగ్ నేర్చుకోవాలి. హెచ్ఎంటీలు ఇస్తున్నా నేర్చుకోవాలి. పోయి మొత్తం ఆయన మంచి కోచింగ్ ఇస్తూ ఉన్నాం, నేర్చుకోవాలి. మేము 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. మాది వ్యవసాయ కుటుంబం. మా ఇంట్లో ఎవరు లీడర్ కాదు. మాకు రాజకీయంగా కొద్ది గొప్ప నేర్చుకున్న పీజీఆర్ నుంచి నేర్చుకున్నాం. కొన్ని భగవాన్ గిట్ట పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి నేను. నా తలకాయ కొట్టోడు వచ్చినా పనిచేసే ఆలోచన ఉన్న వ్యక్తి నేను. కానీ ఓని మోసం చేసే లెక్కలు, ఓని ద్రోహం చేసే లెక్కలు, కబ్జా పెట్టే చేసే లెక్కలు. నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎవడు అడిగేటోడు లేడప్పుడు. ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టి అడిగేటోడు లేడప్పుడు. చాలామంది కబ్జాలు పెట్టిన పేర్లు చెప్తాం, మరి పరిచయం అవుతుంది. కాబట్టి
కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడే మాటలన్నీ ఫేక్ మాటలు. నువ్వు తెలుసుకోవాలి, ఒక నేషనల్ పార్టీ నుంచి 2 సార్లు పోటీ చేసినావు. నువ్వు ఇంకా బచ్పన మాటలు మాట్లాడితే వాడు ఒప్పుకునే పరిస్థితి లేడు. మొన్ననే నెల కిందనే నీకు 5 మున్సిపాలిటీల చెంపలు మాయగొట్టింది. చెంపలు చెల్లుమనే 2 మా కార్యకర్తల బలంతో 5 మున్సిపాలిటీలు గెలవడం. అందరు ప్రతి ఒక్కరు కార్యకర్తలు సైనికులుగా పనిచేసి గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేలా కాదు, గ్రామాల్లో ఉన్న అందరూ ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా పనిచేసి 5కి 5 గెలుచుకోవడం జరిగింది. రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కానీ మండలాలు కానీ ఇదే పరిస్థితి ఉంటుంది, ఇదే రిజల్ట్ ఉంటుంది. నువ్వు తయారుడు బిడ్డ అని చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నారంటే అవగాహన లేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అవగాహనతో తెలుసుకొని మాట్లాడాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. నా మైనింగ్ విషయంలో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నాతో ఏమన్నా మా సంతోష్ సాయితో ఏమైనా తప్పు జరిగితే దాని అధికారులతో రెటిఫై చేసుకుంటా. ఎక్కువ కొట్టేటుంటే పెనాల్టీ కడతా. సిద్ధంగా ఉన్నా, తప్పును ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను. కానీ ఇష్టానుసారంగా మీరు చేసి పొలిటికల్ ప్రెషర్లు పెట్టి 2 సంవత్సరాలు సీజ్ చేసి ఇవన్నీ గిట్ట చేయడం కరెక్ట్ కాదు. మీరు చేసేటివన్నీ చిట్టా చాలా పెద్దగా ఉంది. మళ్ళీ అవసరం నాడు పెడతా బయట. నువ్వు చెప్పిన దానికే కౌంటర్ చేయడం జరుగుతుంది. మీరు చేసే హరాస్మెంట్లు టీఎస్ఐ పాస్కు సంబంధించిన ల్యాండ్ల విషయంలో ఇంచుమించు 600-700 ఎకరాల ల్యాండ్ లావాదేవీలు నడుస్తూ ఉన్నాయి. దాని మీద ప్రత్యేకంగా టోటల్ ఆధారాలతో సహా ఏ గ్రామంలో ఎంత పోతా ఉన్నది, రైతులతో ఎటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఎటువంటి బలవంతంగా తీసుకుంటా ఉన్నారు, రైతులకు ఇచ్చే రేటు ఒకటి, ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చే రేటు ఒకటి, దాని మీద పెద్ద రియల్ ఎస్టేట్ దందా నడుస్తూ ఉన్నది. అవన్నీ ఆధారాలతో అన్ని సేకరించడం జరుగుతూ ఉన్నది. మీ ముందే పెడతాం. టీఎస్ఐ పాస్ ఎండి ఆఫీస్ ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. వదిలిపెట్టే క్వశ్చనే లేదనుకో చెప్తా ఉన్నా.